This is Kanchana, your physiotherapist. Today I want to share you about the indications and contraindications of physiotherapy. In previous video, we have discussed about the introduction of physiotherapy. And today's video is also a part of introduction of physiotherapy only. In introduction of physiotherapy, we have discussed about the outline of the conditions. And today coming to the indications and ఏ కండిషన్స్ ఉన్న వాళ్ళకి ఫిజియోథెరపీ ద్వారా ట్రీట్మెంట్ అనేది చేస్తాము అని చూస్తే కనుక ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్గా పెయిన్ రిలేటెడ్ టు ద నర్వ్, మజిల్, లిగమెంట్, టెండాన్, ఫేషియా వాట్ ఎవర్ మనం అసెస్ చేసుకోవడం, దాని రిలేటెడ్గా ట్రీట్మెంట్ ప్లాన్ చేసి ట్రీట్ చేయడం జరుగుతుంది. అండ్ కమింగ్ టు ద ఓఎన్ఈ రిలేటెడ్గా పోస్ట్ ఆపరేటివ్గా ట్రీట్మెంట్ ఉంది, ప్రీ ఆపరేటివ్గా కూడా మనం ట్రీట్మెంట్ చేస్తాం. మోకాళ్ళ అరుగుదల, స్వెల్లింగ్ తగ్గిస్తాము, పెయిన్ తగ్గిస్తాము, అండ్ ఆల్సో లైక్ రేంజ్ ఆఫ్ మోషన్ని పెంచడం జరుగుతుంది యాజ్ లైక్ నార్మల్ నీ జాయింట్. అండ్ కమింగ్ టు రుమటెడ్ ఆర్థరైటిస్ అంటే కీళ్ళవాతం, ఇది ఏంటంటే డిస్టల్ జాయింట్స్ దగ్గర స్టార్ట్ అయ్యి ప్రోక్సిమల్ జాయింట్స్ వరకు స్ప్రెడ్ అవుతుంది. ఈ కండిషన్లో కూడా స్వెల్లింగ్ చూస్తాము, పెయిన్, రేంజ్ ఆఫ్ మోషన్ కూడా తక్కువగానే ఉంటుంది. సో మన గోల్స్ వచ్చి పెయిన్ తగ్గించడం, స్వెల్లింగ్ తగ్గించడం, రేంజ్ ఆఫ్ మోషన్ పెంచడం. ప్రతి కండిషన్లో ఇవి మనకు ఉంటుంది. అండ్ కమింగ్ టు ద ఫ్రాక్చర్స్ వెదర్ ఇట్ ఈస్ ఎ క్లోజ్డ్ ఆర్ ఓపెన్ ఫ్రాక్చర్, మనం ట్రీట్మెంట్ అనేది ఆఫ్టర్ ది సర్జరీ అంటే పోస్ట్ ఆపరేటివ్గా మనది రోల్ అనేది ఉంటుందన్నమాట. మూమెంట్స్ అనేవి రేంజ్ ఆఫ్ మోషన్ పెంచడం, రిపీటెడ్ మూమెంట్స్ చేయించడం అనేది జరుగుతుంది అన్నమాట యాజ్ లైక్ బిఫోర్. ఫస్ట్ ఏ విధంగా అయితే వాళ్ళది లింబ్ ఏ విధంగా అయితే ఉండేదో ఆ విధంగానే వాళ్ళకి ఎక్సర్సైజెస్ చేయించి మూమెంట్స్ చేయించి మనం నార్మలైజ్ చేయిస్తాం అన్నమాట. అండ్ కమింగ్ టు ద సర్వైకల్ స్పాండిలైటిస్, దీని రిలేటెడ్గా మనం ఏంటనంటే కనుక ఈ యొక్క డిస్క్ బల్జ్ అయినా ఈ యొక్క గ్యాప్ అనేది తగ్గిపోయినా మనకి ఏంటనంటే కనుక దీని రిలేటెడ్గా మనకి నర్వ్ కంప్రెస్ అవ్వడం జరుగుతుంది ఈ యొక్క వెర్టిబ్రేక్ మధ్యలో. సో ఇక్కడ దీని రిలేటెడ్ అయిందో ఆ నర్వ్ అనేది ఎఫెక్ట్ అవ్వడం జరుగుతుంది. దాని రిలేటెడ్గా మనం డయాగ్నోస్ చేసి ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. అండ్ లైక్ లో బ్యాక్ పెయిన్ ఎక్కువగా ఉమెన్స్లో చూస్తాం, ఎందుకంటే హౌస్ హోల్డ్ వర్క్స్ చేసినప్పుడు వాళ్ళు బెండ్ అవి స్వీప్ చేయడం, క్లోత్స్ వాషింగ్ చేయడం, లేదంటే బాగా కింద ఫ్లోర్ మీద కూర్చుని లేవడం, ఇవి చేస్తూ ఉంటారు. ఒక సర్టెన్ ఏజ్ వరకు యాక్టివ్గా చేస్తాం, కూర్చుంటాం, లేస్తాం, జర్నీస్ చేస్తాం, ఓకే. కానీ ఒకటే కనుక ఎక్కువ స్ట్రెస్ అయిపోయి అది కరగడం జరుగుతుంది. సో మనం ఏంటంటే కనుక దాని రిలేటెడ్ ట్రీట్మెంట్ చేస్తాము, దాని రిలేటెడ్ వాళ్ళకి హీలింగ్ అనేది జరుగుతుంది. అండ్ కమింగ్ టు ద సయాటికా రిలేటెడ్గా మనం చూసినట్లయితే కనుక దిస్ ఈజ్ ద లార్జెస్ట్ నర్వ్ ఇన్ ద బాడీ. ఇది లంబార్ వెర్టిబ్రాలో యొక్క వెర్టిబ్రేకి మధ్యలో ఈ నర్వ్ అనేది కంప్రెస్ అవ్వడం వల్ల సయాటికా రిలేటెడ్ ప్రాబ్లం అనేది మనం ఫేస్ చేస్తాం అన్నమాట. సో ఇది ఏంటి, నర్వ్ కంప్రెస్ అయినప్పుడు ఆ యొక్క నర్వ్ ఆరిజిన్ దగ్గర కంప్రెస్ అయినప్పుడు ఆ నర్వ్ రూట్ మొత్తం కూడా అంటిల్ ద ఇన్సర్షన్ ఆఫ్ ద రూట్ వరకు ఇది ఎఫెక్ట్ అవుతుంది అన్నమాట. అంటే రేడియేటింగ్ పెయిన్ అనేది వస్తూ ఉంది. లాంగ్ స్టాండింగ్ వాళ్ళలో చూస్తాం, లాంగ్ సిట్టింగ్ వాళ్ళలో ఇది చూడడం జరుగుతుంది అన్నమాట. సో కమింగ్ టు ద టెన్నిస్ ఎల్బో చూస్తే లాటరల్ ఎపికాండిలైటిస్ అని కూడా అంటాం. ఇది ఎక్కువగా టెన్నిస్ ప్లేయర్స్లో చూస్తాం. దీని రిలేటెడ్గా ఏంటనంటే కనుక మనం ఈ యొక్క ట్రీట్మెంట్ టెన్స్ని మెయిన్గా యూజ్ చేస్తాం, మనం ఇది యూజ్ చేస్తాం. అండ్ యొక్క రేంజ్ ఆఫ్ మోషన్ అనేది తగ్గిపోతుంది వీళ్ళలో, అది పెంచుతాము. పెయిన్, స్వెల్లింగ్ ఉంటుంది, స్వెల్లింగ్ తగ్గించడం జరుగుతుంది. అండ్ కమింగ్ టు గోల్ఫర్స్ ఎల్బో, ఇట్ ఈస్ మీడియల్ ఎపికాండిలైటిస్. అంటే మీడియల్ ఎపికాండైల్కి ఇన్ఫ్లమేషన్ అనేది వచ్చినప్పుడు మీడియల్ ఎపికాండిలైటిస్ అంటారు, అదర్వైజ్ కాల్డ్ యాజ్ గోల్ఫర్స్ ఎల్బో అంటే గోల్ఫర్స్ ప్లేయర్స్లో మనం చూస్తాం అన్నమాట. అండ్ కమింగ్ టు ద ఫుట్ డ్రాప్ ఏంటంటే కామన్ పెరోనియల్ నర్వ్ ఇంజరీ జరిగినప్పుడు ఫుట్ డ్రాప్ అనేది ఏర్పడుతుంది. వీళ్ళు ఏంటంటే డ్రాగ్ చేస్తూ నడుస్తారు అన్నమాట. వీళ్ళని ట్రీట్మెంట్ చేసి నార్మలైజ్ చేస్తాం. మనకి రేడియల్ నర్వ్ ఇంజరీ జరగడం వల్ల వ్రిస్ట్ డ్రాప్ అంటే వ్రిస్ట్ అనేది ఫ్లెక్స్ అయిపోయి ఉంటుంది అన్నమాట. అండ్ కమింగ్ టు ద పిఏ షోల్డర్లో మనకు మెయిన్ రోల్ ఉంటుంది. ఎలా అంటే ఈ యొక్క డయాబెటిక్ పేషెంట్స్లో గ్లూకోజ్ లెవెల్స్ లేదా బ్లడ్ షుగర్ లెవెల్స్ ఫ్లక్చుయేట్ అయినప్పుడు ఈ కండిషన్ అనేది చూస్తాం. అందరికీ ఉంటుందని చెప్పను, మోస్ట్ ఫ్రీక్వెంట్గా ఈ కండిషన్ అనేది ఆల్మోస్ట్ ఆల్ డయాబెటిక్ పేషెంట్స్లో ఉంటుంది. అండ్ వీళ్ళలో ఏంటి అని అంటే కనుక ఈ యొక్క రేంజ్ ఆఫ్ మోషన్ చేయలేరు.
ఈ యొక్క రొటేటరీ కఫ్ మజిల్స్ ఎఫెక్ట్ అవ్వడం వల్ల రేంజ్ ఆఫ్ మోషన్ అనేది సరిగ్గా ఉండదన్నమాట. వీళ్ళలో మనం పెండ్యులర్ మూమెంట్స్ అని, లేదంటే ఫింగర్ లాడర్ ఎక్సర్సైజెస్ అని, రొటేషన్స్ అని, లేదంటే కనుక హ్యాండ్ పుల్లీ ఎక్సర్సైజెస్ అవ్వచ్చు. లేదంటే కనుక వీళ్ళలో మనకి ఇప్పుడు జెంట్స్ ఉన్నారంటే షర్ట్ వేసుకోవడం కష్టమవుతుంది. లేడీస్ ఉంటే హెయిర్ అనేది కోమ్ చేసుకోవడం కష్టం ఉంటుంది అన్నమాట వీళ్ళలో. సో మనం ఏంటంటే వీళ్ళకి కొంచెం ప్యాసివ్ మూమెంట్స్ చేస్తాం, తర్వాత యాక్టివ్గా చేసుకునేటట్లుగా మనం ట్రైన్ చేస్తాం అన్నమాట. సో ఈ కండిషన్స్ అనేవి చూస్తాం. అండ్ కమింగ్ టు ద స్ట్రోక్ పేషెంట్స్, పారాలసిస్ వాళ్ళలో ఏంటంటే హెమిప్లీజియా అవ్వచ్చు, క్వాడ్రిప్లీజియా అవ్వచ్చు, మోనోప్లీజియా, వాట్ ఎవర్. ఈ కండిషన్స్లో మనం ఏంటంటే స్టిమ్యులేషన్ అనేది వాళ్ళకి యూజ్ చేస్తాము అండ్ ప్యాసివ్ మూమెంట్స్ చేయించడం అనేది జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వాళ్ళు ప్రీవియస్ డేస్లో ఏంటంటే వీళ్ళు నార్మలైజ్ అయ్యేవారు కాదు, బెడ్ రిడన్ అయ్యి లైఫ్ని ఎండ్ చేసేవారు. కానీ ఇప్పుడు ఏంటంటే నార్మల్ లైఫ్ని యాజ్ లైక్ బిఫోర్ దే ఆర్ లీడింగ్ దేర్ లైఫ్. అండ్ కమింగ్ టు ద బెల్స్ పాలసీ అండ్ ఫేషియల్ పాలసీ అంతే, మసాజ్ టెక్నిక్స్ ఉంటాయి. అండ్ ఆల్సో లైక్ స్టిమ్యులేషన్ యూజ్ చేస్తాం, దీని రిలేటెడ్గా మనం ట్రీట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది అండ్ క్యూర్ అనేది అవుతుంది. అండ్ సైడ్ ఎఫెక్ట్ లేని ట్రీట్మెంట్ అని చెప్తాను. అండ్ ఆల్సో కమింగ్ టు ద పీడియాట్రిక్ కండిషన్స్ లైక్ సిడిహెచ్, కంజనైటల్ డిస్లొకేషన్ ఆఫ్ హిప్ అవ్వచ్చు, టార్టికోలిస్ ఆర్ రైన్ నెక్ అని పిలుస్తాం, అది అవ్వచ్చు, సెరిబ్రల్ పాలసీ అవ్వచ్చు, మెయిన్గా ఇవి మనం డీల్ చేస్తాం. అండ్ ఆల్సో మస్కులర్ డిస్ట్రోఫీ. అండ్ లైక్ కమింగ్ టు ద జిరియాట్రిక్ పేషెంట్స్, మన మూమెంట్ డిజార్డర్స్ ఉంటాయి, పార్కిన్సోనిజం రిలేటెడ్గా, లేదనంటే కనుక వాళ్ళు కొంతమంది వాళ్ళ రేంజ్ ఆఫ్ మోషన్ అనేది తగ్గిపోతూ ఉంటుంది డీజనరేషన్ వల్ల. సో ఇక్కడ ఏంటంటే వాళ్ళకి అన్ని జాయింట్స్లో అరుగుదల, యొక్క బోన్ అనేది అరుగుదల అనేది ఉంటుంది. సో దాని రిలేటెడ్గా మనం రిహాబిలిటేషన్ ప్రోగ్రామ్స్ అనేది చేస్తాం. అంటే మెయిన్గా కార్డియోవాస్కులర్ రిలేటెడ్గా మనం చూస్తే సర్జరీ అండ్ పేషెంట్స్కి స్పైరోమెట్రీ చేయిస్తాం. అండ్ ఆల్సో లైక్ మనం వాకింగ్ చేయిస్తాం, స్టెప్స్ అనేది కూడా ఎక్కించడం జరుగుతుంది. అంటే ఈ రిలేటెడ్గా మొత్తం కూడా అంటే ఎక్కువ హెవీ ఎక్సర్సైజెస్ కానీ ఎక్విప్మెంట్స్ యూజ్ చేయడం కానీ ఉండదు, కానీ నార్మల్గా ఇవన్నీ మనం చేయించడం జరుగుతుంది. అండ్ కమింగ్ టు ద లంగ్ రిలేటెడ్ కండిషన్స్ చూస్తే కనుక మనకి ఫ్లమ్ అక్యుములేట్ అయినప్పుడు లంగ్స్లో అకార్డింగ్ టు ద సిగ్మెంట్ వైజ్ మనం లయింగ్ పొజిషన్స్ అంతా కూడా మనం పొజిషన్ అనేది సెట్ చేసుకుని దాని రిలేటెడ్గా పోస్టరల్ డ్రైనేజ్ అనేది చేయిస్తాం అన్నమాట. అండ్ సో ఆన్ కండిషన్స్ ఆర్ దేర్, దాని రిలేటెడ్గా మనం కొన్నిటికి ఓన్లీ మాన్యువల్ థెరపీ అవసరం ఉంటుంది, కొంతమందికి ఎలక్ట్రోథెరపీ, కొంతమందికి అడ్వాన్స్ టెక్నిక్స్ యూజ్ ఉంటుంది. అలాగే ట్రీట్మెంట్ అనేది ప్లాన్ చేసుకుని ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. అండ్ సో ఆన్ కండిషన్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ఇండికేషన్స్ పార్ట్ ఆఫ్ ద ఫిజియోథెరపీ విల్ డిస్కస్ ఇన్ ద ఫర్దర్ వీడియోస్ అకార్డింగ్ టు ద కండిషన్ వైజ్. అండ్ కమింగ్ టు కాంట్రాఇండికేషన్స్, కాంట్రాఇండికేషన్స్లో మనకు వచ్చేసి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్గా ఓపెన్ ఓన్స్. ఓపెన్ ఓన్స్లో మనకి ట్రీట్ దట్స్ ఇట్. ఓకే, కమింగ్ టు యాక్టివ్ ఇన్ఫెక్షన్, యాక్టివ్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు ట్రీట్ చేయకూడదు. కొంతమందికి అలర్జీస్ ఉంటాయి వాళ్ళకి, అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ మనం జెల్ యూస్ చేస్తాం, అల్ట్రాసోనిక్ జెల్ యూస్ చేస్తాం ట్రీట్మెంట్ చేసినప్పుడు యాజ్ ఎ మీడియేటర్గా వర్క్ చేస్తుంది. అంటే ఆ యొక్క ఎలక్ట్రోడ్కి స్కిన్కి మీడియేటర్గా వర్క్ చేస్తుంది అన్నమాట అది. సో మనకి ఏంటంటే ఆ యొక్క అలర్జీ ఉన్న పేషెంట్స్కి ట్రీట్మెంట్ అనేది హైపర్ సెన్సిటివిటీగా ఉన్నా, ఏదైనా హైపర్ టెన్షన్ పేషెంట్ ఉన్నా వీళ్ళకి మనం ట్రీట్మెంట్ చేయండి. గ్లూకోజ్ లెవెల్స్ లేకపోతే బ్లడ్ షుగర్ లెవెల్స్ ఫ్లక్చుయేట్ అవుతున్నా ట్రీట్మెంట్ అనేది చేయకూడదు. అండ్ పేస్ మేకర్ ఉన్న, మెటల్ ఇంప్లాంట్స్ ఉన్న, సోరియాసిస్ పేషెంట్ అయినా మనం ఫిజియోథెరపీ అనేది చేయాలి. అండ్ అన్డయాగ్నోస్డ్ పెయిన్ ఆర్ అన్డయాగ్నోస్డ్ లంప్స్ అండ్ ట్యూమర్లో కొంతమంది ట్యూమర్స్ ఉన్నాయనంటే కనుక we have to assess that whether it is related to benign or malignant అనేది మనం రీచెక్ చేసుకోవాలి అవసరం అయితే. క్లారిటీ ఆఫ్ డయాగ్నోజేషన్ లేకుండా వీ షుడ్ నాట్ టచ్ ద పేషెంట్, వీ షుడ్ నాట్ ట్రీట్ ద పేషెంట్ అట్ ఆల్. సో ఈ కండిషన్స్లో ఏంటనంటే ఈ యొక్క అన్డయాగ్నోస్డ్ ట్యూమర్లో ఒకవేళ బినైన్ అయితే ఓకే అక్కడే ఉంటుంది అది, ఇట్ వోంట్ స్ప్రెడ్. కానీ వేరాజ్ ఇన్ మాలిగ్నెంట్ ఇట్ విల్ స్ప్రెడ్. సో మనం ప్రతిదీ కూడా అసెస్ చేసుకుంటే కానీ ట్రీట్మెంట్ అనేది చేయకూడదు. అండ్ సో ఆన్ కండిషన్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద కాంట్రాఇండికేషన్స్.